ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష. పెద్దలు కోదండరామ్ సార్ కూడా మెన్షన్ చేశారు. ఏమని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది, కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవేళ్ల పేరుతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష. ఆనాడు 148 ఎఫ్ఆర్సీ దగ్గర ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష కేవలం 44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిండ్రు, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము, దాంతో 160 టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, హెడ్ వర్క్స్ లేవు, ఏం లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఫస్ట్ ప్రారంభించింది దాన్ని 17,875 కోట్ల రూపాయలతోనని ప్రారంభించారు అధ్యక్ష. వితిన్ 3 years నా ఎస్టిమేషన్ వచ్చి 40,300 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు, హెడ్ వర్క్స్ లేవు, మహారాష్ట్ర పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 2013లో పృథ్వీరాజ్ చౌహాన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రకు. వారు ఒక ఉత్తరం రాసిండ్రు. ఏమని రాసిండ్రు, యూనిలాటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటుంది, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడుతున్నామని చెప్పి టెండర్లు కూడా ఫ్లోట్ చేసినారు. మేము దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాము. మా దగ్గర గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలో విలేజెస్ మునిగిపోతున్నాయి, మేము దీనికి ఒప్పుకోమని చెప్పి 2013లో వాళ్ళు లెటర్ రాసిండ్రు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా మీరు పెట్టకండి అని కూడా చెప్పినారు, కాలువలు దవ్వుతున్నారు అనవసరంగా అని చెప్పారు అధ్యక్ష. అయినా సరే అప్పటికే కాలువలు దవ్విండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, అవన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత 2015లో అధ్యక్ష వ్యాప్కోస్ వాళ్ళతోని కేసీఆర్ గారు తుమ్మిడిహెట్టి దగ్గర సర్వే చేయించినారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కోదనం సార్ కొంచెం మీరు దయచేసి సీరియస్గా వినాలి అధ్యక్ష, 75% డిపెండబిలిటీ దగ్గర 165 టీఎంసీ మనకు అవైలబుల్ ఉంది సార్ తుమ్మిడిహెట్టిలో. కాకపోతే అందులో ఒక 63 టీఎంసీలు ఛత్తీస్గఢ్కి రైట్ఫుల్గా ఉన్నటువంటి వాటర్. అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ అప్పటి వరకు ప్రాజెక్టులు కట్టలేదు, ఫ్యూచర్లో ప్రాజెక్టులు కడితే ఈ 63 టీఎంసీలు కూడా ఉండవు. సో ఓవరాల్గా తుమ్మిడిహెట్టి దగ్గర మీకు నీళ్ళు అంత రావు అన్నటువంటిది మొదటి కారణం చెప్పారు అధ్యక్ష. రెండో కారణం ఏంటంటే వ్యాప్కోస్ వాళ్ళు చెప్పింది, 40 డిగ్రీల కోణంలో అక్కడ గోదావరి వంపు తిరుగుతుంది అధ్యక్ష తుమ్మిడిహెట్టి దగ్గర. సో మీరు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే సాంకేతికంగా 40 డిగ్రీల కోణంలో తిరిగిన నది వద్ద కట్టడం అన్నది ఇబ్బంది అవుతుంది, అట్లా కట్టడం కుదరదు, దానికి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు ఇంకొక రికమెండేషన్ ఇచ్చినారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, పెద్దలు మాట్లాడుతూ కోదనం సార్ ఏమన్నారంటే, తుమ్మిడిహెట్టి ఎందుకు కోరుకుంటున్నాం మేమంటే గ్రావిటీతోని వాటర్ వస్తాయి, లిఫ్ట్ అవసరం లేదు అన్నారు అధ్యక్ష. అయితే ఈ విషయం మీద కూడా సీరియస్గా అప్పుడు సర్వే జరిగితే తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు గ్రావిటీతోనే వాటర్ వస్తాయి అధ్యక్ష. కానీ మైలారం నుంచి ఎల్లంపల్లికి పంప్ చేయాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ కావాల్సిందే అధ్యక్ష. అది ఇప్పుడు మేము చెప్పేది కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, మైలారం తర్వాత ఇమీడియట్గా మనకు సింగరేణి కాలరీస్ ఉంటాయి అధ్యక్ష, జైపూర్ ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా కడతా ఉన్నాం, ఎలక్ట్రిక్ జనరేషన్ ప్రాజెక్టు, అక్కడ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు వాళ్ళు సింగరేణి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ మా ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, మేము ఎన్ఓసి ఇవ్వమని చెప్పారు. ఈ 3 కారణాలను చూసుకొని రిజెక్ట్ చేసింది అధ్యక్ష ఇన్ కేసు సింగరేణి ఆ రోజు. ఈ 3 కారణాలతోని కేసీఆర్ గారు సర్వే చేయించి మరి ఇంకేది పాయింట్ ఉంది అని అంటే 160 టీఎంసీలతోని మేడిగడ్డ దగ్గర మాకు అవైలబిలిటీ ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో దీనికి సరే మహారాష్ట్ర అదే చెప్తుంది, మునిగిపోతుంటే అక్కడ అభయారణ్యం కూడా ఉంది, చాప్రాల అభయారణ్యం కూడా అని చెప్తుంది. కాబట్టి ఇవి 3 ప్రధానమైన కారణాలు సార్. గోదావరి నది వంపు తిరిగి ఉండడము, అక్కడ గ్రావిటీతో కేవలం మీరు మైలారం దాకానే పంపు చేసుకోగలగడము, అట్లానే వాటర్ డిపెండబిలిటీ అనేది మనకు లేకపోవడం సార్. సో దీనివల్ల తుమ్మిడిహెట్టిని తీసుకొని మనం బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేసుకున్నాం సార్. మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవేళ్ల, అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 160 టీఎంసీలతో కడితే రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అధ్యక్ష, ఓన్లీ 16.43, 16 టీఎంసీలకు మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. కానీ కాళేశ్వరంలో మనం చేసింది ఏంది అధ్యక్ష, 141 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. అంటే రైతు మొగులకు ముఖం పెట్టి చూడకుండా కాళేశ్వరంలో మన తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా పెట్టుకున్నాం సార్. మనం 141 టీఎంసీ వాటరు మనం నిల్వ చేసుకున్నాం. దాంతోపాటు మన అంబిషన్ ఏంది సార్ కాళేశ్వరం కట్టడానికి అంటే 19.5 లక్షలకు 19.60 అధ్యక్ష, 19,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి,
హైదరాబాద్ మహానగరానికి తాగునీరుతో పాటు ఆ దారిలో వస్తుంటే తొవ్వంట వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ప్రతి గ్రామంలో చెరువులు నింపాలి, మంచినీటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష, మంచినీళ్ళకి పెట్టుకున్నాం. ఇవన్నిటి కోసమని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రదాయంగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే, ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న, మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే, కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు అధ్యక్ష. వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. వారు కోరుకున్నది ఏంటి? తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. కోరుకొని వ్యాప్కోస్ని రిపీటెడ్గా సర్వే చేయించినారు. మేమేదో 2014 వస్తే 2014లో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం. 15లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయిన తప్పితే వెంటనే కట్టలేదు. కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ ఇంటి కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష.